వెళ్ళిపోయాడు అన్నది మాత్రం కాకుండా ఆయన రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా, సర్వాధికారం కలిగిన దేవుడిగా తిరిగి రానే ఉన్నాడు. క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. యేసు ఈ లోకంలో ఎంతగా దీనుడిగా వచ్చాడు. కానీ అదే రీతిగా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ఆయన కేవలం దీనుడిగా వచ్చాడని మాత్రం కాదు, ఆయన ఘనమైన రీతిగా ఆయన తెల్లని గుర్రము పైన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే టైటిల్తో గంభీరంగా ఆర్భాట ధ్వనులతో రాబోతున్నాడు. ఆయన మొదట వచ్చినప్పుడు అందరికీ తెలియజేయబడలే. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూసారో వారికి మాత్రం తెలియజేయబడింది. కానీ ఆయన రెండో రాకడ చూసినప్పుడు ప్రపంచం అందరూ చూస్తూ ఉండగా రాబోతున్నాడంట. ఈరోజు యేసు ప్రభు నీ హృదయంలో ఉదయించి ఉంటే, నీ హృదయంలో ఆయన ఉంటే, ఆయన మరలా వచ్చేటప్పుడు నీవు ఆ గంభీరమైన ఆర్భాటముతో ఆయనతో పాటు ఎత్తబడతావు లేదా విడిచిపెట్టబడతావు. క్రీస్తు జన్మించాడు, పండగ చేసుకోదాం, సంబరం చేసుకోదాం అంటలో తప్పు లేదు. కానీ సంబరం చేసుకునే వ్యక్తిలో నిజంగా క్రీస్తు జన్మించాడా అని చూసుకోవాలి. నీ హృదయంలో జన్మించకుండా చరిత్రలో వచ్చాడని చెప్పుకున్నంతలో ఏ ప్రయోజనం లేదు. ఎందుకంటే మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ కేవలం విశ్వాసాలు చెప్తాం కాదు, ప్రపంచం అంతా చెప్తుంది. అన్యులు అందరూ చెప్తున్నారు. నాకు ఎంతోమంది అన్యులు మేరీ క్రిస్మస్ అని పెట్టారు. మీకు పెట్టారా? నేను ఇంకా వారికి పెట్టలే, వారు నాకు పెట్టారు. బట్ దెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, do you really marry on this day that Christ is born? నిజంగా మీకు కృతజ్ఞత, మీకు స్తుతి, మీకు నా దేవుడు, నా రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు అనేది గ్రహిస్తున్నారా? ఈ లోకంలో మీకు ఏది ఉన్నా లేకపోయినా ఒకటండి, ఎప్పుడు అంటారు కదా, నీ దగ్గర ఎవరు ఏమి ఇచ్చారు కాదు, నువ్వు కలిగి ఉన్నది ఏంటో చూసుకో. నీ దగ్గర అధిక శాతం దేవుడు నీకు పెట్టింది ఆ ఒకటి చాలు నీ జీవితంలో నీ గమ్యం చేరటానికి. ఈరోజు అంటున్నాను, ఈరోజు దేవుడు నీకు అనుగ్రహించిన తన ప్రియ కుమారుని జ్ఞాపకం చేసుకో. ఆ ప్రియ కుమారుడు నువ్వు కలిగి ఉంటే దానికి మించి నువ్వు వేరేం కోరలేవు, వేరేం అడగలేవు. ఆ ప్రియ కుమారుడు నువ్వు కలిగి ఉంటే ఇంకా నీ జీవితం ధన్యమే. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లివ్ విత్ హిమ్. ఆయనతో బ్రతుకు, ఆయనలో బ్రతుకు, ఆయనతో బ్రతుకు. బైబిల్లో చూసినప్పుడు మనం గమనించండి, దేవుడు అనేక సార్లు పెద్ద బహుమానాలు ఇచ్చినప్పుడు చిన్న సైజులు ఇస్తాడు. అర్థమైందా? మనకేమో ఎంత పెద్దగా కనబడితే అంత ఘనంగా అనుకుంటాం. డబ్బా సైజు చూడొద్దు, డబ్బాలో ఉన్నది ఏంటో చూడు. ఎవరైనా నీకు బంగారం మొక్క ఇచ్చారనుకో, ఇంత పెద్ద డబ్బాలో ఎంత దాంట్లో ఇస్తారు? ఇంత చిన్న దాంట్లో ఇస్తారు.